మసాజ్ సెంటర్‌కి వెళ్దామంటే అది స్పా లీగలా? ఇల్లీగలా? పోలీస్ రైట్స్ జరుగుతున్నాయి. ఏంటనేది మన ఫాలోవర్ క్వెషన్. 3 క్వెషన్స్‌కి ఆన్సర్ చేస్తా. ఫస్ట్ థింగ్ లీగల్ అంటే ఆబ్వియస్లీ లీగలే. లైసెన్స్ తీసుకోవాలి. సర్టెన్ కండిషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ డోర్ ఓపెన్‌లో ఉండాలి. కొన్ని ప్లేసెస్‌లో పబ్లిక్ ప్లేసెస్‌లో కెమెరాస్ ఉండాలి. లైక్ ఎంట్రన్స్ వీటిల్లో. అలానే మసాజ్ చేసే రూమ్స్‌కి లోపల వైపు డోర్స్‌కి లాక్స్ కానీ ఏమి ఉండకూడదు. బయట నుంచి కనపడడానికి ట్రాన్స్పరెంట్ విండో ఉండాలి. లేదా డోర్ ఓపెన్ చేసి పెట్టాలి. ఇలా కేసెస్ ఉంటాయి. ఇవన్నీ ఫాలో అవ్వాలి. సెకండ్‌ది ఒక ఫీమేల్ మేల్‌కి మసాజ్ చేయొచ్చా? లీగలా? ఆబ్వియస్లీ లీగలే. రైట్? ఈ కండిషన్స్ అన్ని ఫాలో అయ్యి వాళ్ళు సర్టిఫైడ్ థెరపిస్ట్‌లు అయితే వాళ్ళు ప్రాపర్‌గా చేస్తారు. సో, అది లీగల్. థర్డ్ క్వెషన్ మరి పోలీస్ ఎందుకు రైట్ చేస్తారంటే మనకి ఇమ్మోరల్ ట్రాఫికింగ్ ప్రివెన్షన్ యాక్ట్ అనేది 1956 ఉంది. దీనిలో మనోళ్ళు స్పా సెంటర్స్ అని చెప్పి లోపల కచేరీ పెడుతూ ఉంటారు. సో ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్‌ని ప్రివెంట్ చేయడానికి బికాజ్ ఎందుకంటే కొంతమంది అమ్మాయిల్ని ఎక్స్‌ప్లోర్ చేయడం కోసం తీసుకొస్తారు వేరే స్టేట్స్ నుంచి. ఈ ఎక్స్‌ప్లాయిటేషన్‌ని ప్రివెంట్ చేయడం కోసం ఒక స్పెషల్ డెసిగ్నేటెడ్ పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. నాట్ ద బిలో ద ర్యాంక్ ఆఫ్ సర్కిల్ ఇన్స్‌పెక్టర్. అతను ఇద్దరు విట్నెస్‌ని తీసుకొనొచ్చి ఎప్పుడైనా కానీ రైడ్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఈ కండిషన్స్ అన్ని ఫాలో అవుతున్నారంటే మీకు ప్రాబ్లమ్ ఉండదు. వాళ్ళొచ్చి వెళ్ళిపోతారు. బట్ మీరు ఏమన్నా ఫాలో అవ్వకుండా ఇలాంటివి ఏమైనా చేస్తూ ఉంటే మీ మీద కేసెస్ బుక్ చేయడం అనేది జరిగిద్ది. రైట్? బ్రో ఇంక మీరు హ్యాపీగా వెళ్లి ఇలాంటి కండిషన్స్ అన్నీ ఉన్న మసాజ్ సెంటర్‌లో మసాజ్ చేయించుకోండి. ఫాలో మీ ఫర్ మోర్.